మనం ఎప్పుడు చూసే జాను లైఫ్ స్టోరీ చూద్దామా? నానా నాకు డాన్స్ నేర్చుకోవాలని ఉంది నానా, నన్ను డాన్స్ స్కూల్ తీసుకెళ్ళు. సరే పద జాను. రెడీ గైస్, రెడీ 5, 6, 7 గో. నానా, మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నానా. ఏం మాట్లాడుతున్నావు జాను? లవ్వు లేదు గివ్వు లేదు, లోపలికి పో. త్రీ years later. సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చి తీసుకెళ్లిపోయావు కదా దేవుడా. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్దామంటే వాళ్ళకి నమ్మకం చూపించుకోలేను. అద్దెకిల్లు తీసుకుందామంటే చేతిలో డబ్బులు లేవు. నాకు డాన్స్ వచ్చు కదా, ఈవెంట్స్ చేసి డబ్బులు సంపాదించి లివింగ్ చూసుకోవచ్చు. హలో సిరి, నాకు కొంచెం డబ్బులు అవసరం ఉందే, ఈవెంట్స్ ఉంటే చెప్తావా? నేను కూడా చేస్తానే. సరేనే, ఈ రోజు ఉంది, మరి వెళ్తావా? చెప్తా నేను, వెళ్ళు. సార్ ఈవెంట్ అయిపోయింది కదా సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను సార్. డబ్బులు కొంచెం టైం పడుతుందమ్మా. సార్ ప్లీజ్ సార్, అలా అనకండి సార్. నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. ప్లీజ్ సార్, ఈ డబ్బులు నాకు చాలా అవసరం. నా కొడుకు ఆకలి అవుతుందంటే ఏమైనా కొనియడానికి కూడా నా దగ్గర రూపాయలు లేదు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతా, అలా అనకండి సార్. అయ్యో ఉండమ్మా, పాపం నేను చూస్తే నాకు జాలేస్తుంది. మరి పొద్దున్నే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతావు కానీ. ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి డబ్బులతో నా కొడుకుని నేను చదువుకోలేను. నీ డబ్బులు వద్దు, నీ ఈవెంట్స్ వద్దు. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగనా. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా. రే, ఇదేదో చేసిందంటరా, అందుకే ఇలా మొగుడు దీన్ని వదిలేసాడు. ఏం మాట్లాడుతున్నావురా? చూసావా నువ్వు? చూసినట్టు మాట్లాడుతున్నావు. నీ అక్కకో చెల్లెకో ఇలాగే జరిగితే మాట్లాడతావా? మనుషులరా, ఇక మీరు మారరు. తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. ఏంటి నా జీవితం? ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలా? నేను భరించలేకపోతున్నాను. వీటన్నిటికీ చావే దిక్కు. నేను చచ్చిపోతాను. నేను తప్పు చేయకూడదు. ఈ తప్పు చేస్తే వీడు ఒంటరివాడైపోతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా అన్నిటిని ఎదుర్కొని వీనికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి. హలో జాను. అక్క, నీ డాన్స్ చాలా బాగా నచ్చి సైటీ వాళ్ళు ఒక ఆల్బమ్ సాంగ్ చేస్తున్నారే, రేపే షూటింగ్ అంట, నువ్వు బయలుదేరు. ఓకే అక్క, వస్తాను. జాను రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. సూపర్, చాలా బాగా చేశారు జాను గారు. అక్క ఒక్క ఫోటో దిగుదాం అక్క. మేడం, మీరు జానులేని కదా,
మొన్నే మీ సాంగ్ చూసాను మేడం, మీరు చాలా బాగా చేశారు, మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి గాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం, నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. రే మామా జానులేరిరా. అరే రారా మామ, ఒక్క ఫోటో దిగుతాం రారా. ఏ దాంతో ఫోటో ఏంట్రా, దాని గురించి తెలిస్తే అసలు నువ్వు ఫోటోయే దిగో. ఓవర్ యాక్షన్. ఎందుకమ్మా ఈ డాన్స్ ఇంట్లో కూర్చోక ఎవరితో పడితే వాడితో చేసి ఊరుకుంటాడా మొగుడు? వదిలేక నేను యూట్యూబ్ లో తీసాను రా బాబు, కొత్త వాళ్ళని తీసుకురండి రే. మరి ఇన్ని బ్యాడ్ కామెంట్సా అమ్మా? ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. అమ్మా అమ్మా నేను స్కూల్కి వెళ్ళానమ్మా. లిరి అలా అనకూడదు లిరి, చదువు చాలా ఇంపార్టెంట్. చదువు లేకపోతే చాలా చీప్ గా చూస్తారు. నాలాంటి లైఫ్ నీకు ఉండకూడదు లిరి. నువ్వు మంచిగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండాలి, సరేనా? అమ్మా